గుడ్ మార్నింగ్ గైజ్. ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆల్ ఇన్ వన్ బుక్ అనేది అందరికీ తెలిసిందే. సో మీకు కావాలనుకుంటే పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్, జీకే మరియు జిఎస్ కావడానికి చూసుకోండి, ప్రిపరేషన్ ఎగ్జామినేషన్ పర్పస్. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అప్ టు ద ఏజ్ ఆఫ్ 10 years వరకు ఈ బుక్ అనేది పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ 3200 పిక్చర్స్ అనేది దీంట్లో ఉంటాయి. సో వీటితో పాటు దెర్ ఆర్ మచ్ కంటెంట్ లైక్ గ్రామర్ అలాంటిది మొత్తం అంతా ఈ ఎస్ఎస్సికి సంబంధించిన ప్రతిదీ దీంట్లో ఇవ్వడం జరిగింది. మీకు కావాలనుకుంటే ఈ లీఫ్లెట్స్ కలర్ ఫార్మాట్లో ఉంటాయి, తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ బుక్స్. వీటితో పాటు మీకు ప్రతి ఎగ్జామినేషన్కి ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ నేను ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను. ప్రింట్అవుట్ కావాలంటే కూడా, బుక్స్ కావాలంటే కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. సో లెట్ us స్టార్ట్. ఇప్పుడు మనము 5th పార్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాము. ఆల్రెడీ నేను పార్ట్ 4 అనేది డిస్కస్ చేశాను, వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. సో నా విచ్ కంప్యూటర్ కన్సీవ్డ్ బై బాబేజ్ అని అడిగాడు. అనలిటికల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇనీషియల్లీ మొట్టమొదట కనిపెట్టింది చార్లెస్ బాబేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఫర్దర్ ద ప్రాసెసింగ్ స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎలా ఉండేది అంటే మిల్లీ సెకండ్స్లో మనం చూడొచ్చు అన్నమాట. అంటే వాళ్ళు మొట్టమొదటి జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్ వాడేవాళ్ళు, చాలా హ్యూజ్ సైజులో ఉండేటన్నమాట. మోడల్ 5100 వ్యాసిన్ 1957 అనేది చూసినట్లయితే మొట్టమొదటి పీసీ బిల్ట్ బై ద ఐబిఎం అని చెప్పి చెప్పుకోవచ్చు. అబ్రివేషన్ అడగడం జరిగింది. విజిఏ పోర్ట్ అందరికీ తెలిసిందే, వీడియో గ్రాఫిక్ అరే అని చెప్పి దాని అబ్రివేషన్ అన్నమాట. ద కైండ్ ఆఫ్ స్కానర్ ఎంఐసిఆర్ అందరికీ తెలిసిందే, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్లాస్ బేస్డ్ ఆన్ సైజ్. డిజిటల్ కంప్యూటర్ ఏదైతే ఉందో ఈజ్ నాట్ ఎ క్లాస్ బేస్డ్ ఆన్ సైజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏ 8-bit చిప్ వాజ్ యూజ్డ్ ఇన్ మెనీ ఆఫ్ టుడేస్ టీఆర్ఎస్ అని అడుగుతున్నాడు అనమాట. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే Z80 అనేది మనం చూసినట్లయితే టీఆర్ఎస్ 80 కంప్యూటర్స్కి వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఏ డిస్క్ అనేది ఈజ్ ఫిక్స్డ్ డిస్క్గా మనం చెప్పుకోవచ్చు. అంటే హార్డ్ డిస్క్ ఏదైతే ఉంటుందో మనం కంప్యూటర్లో ఫిక్స్ చేసి ఉంటారని చెప్పి మనం తెలుసుకోవాలి. సో ఫర్దర్ మనము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొఫెషన్స్ హ్యాస్ నాట్ బీన్ అఫెక్టెడ్ బై అ పర్సనల్ కంప్యూటర్ అంటే మెడికల్ ఇండస్ట్రీ కానీ, క్లరికల్ అండ్ లా ఇండస్ట్రీ కానీ, అకౌంటింగ్ కానీ, దే ఆర్ నాట్ అఫెక్టెడ్ బై ద ఇక్కడ మనం చూసినట్లయితే కంప్యూటర్స్ వల్ల అని చెప్పి చెప్పుకోవచ్చు. అబాకస్ అందరికీ తెలిసిందే, డిరైవ్డ్ ఫ్రమ్ ద బ్యాక్స్ ఎ వర్డ్ ఫామ్ అన్నమాట. ఇది అబాకస్ అనేది లాటిన్ లాంగ్వేజ్ నుంచి ఈ డిరైవ్ చేయడం జరిగిందనమాట. లేటెస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, సో ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బోత్ సీక్వెన్షియల్లీ అండ్ ప్యారలల్గా మనం చెప్పుకోవచ్చు. ఏ మెమరీ మీడియం అనేది ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ మెయిన్ మెమరీ సిస్టమ్గా చూసినట్లయితే మ్యాగ్నెటిక్ టేప్ అనేది ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ మెమరీ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. ఆన్లైన్ బ్యాకింగ్ స్టోరేజ్ సిస్టమ్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ లార్జర్ క్వాంటిటీస్ ఆఫ్ డేటా, దాన్ని మనము మాస్ స్టోరేజ్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఏ కైండ్ ఆఫ్ సీరియల్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ దట్ ఫార్మ్స్ క్యారెక్టర్స్ విత్ మ్యాగ్నెటికల్లీ చార్జ్డ్ ఇంక్ స్ప్రేడ్ డాట్స్ని మనం చూసినట్లయితే ఇంక్ జెట్ ప్రింటర్గా చెప్పుకోవచ్చు. విచ్ డజంట్ అఫెక్ట్ ద రెజల్యూషన్ ఆఫ్ వీడియో డిస్ప్లే ఇమేజ్ చూసినట్లయితే స్క్రీన్ సైజ్ అనేది అంతగా అఫెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఏ ప్రింటింగ్ డివైసెస్ అండ్ అవుట్పుట్ కంపోజ్డ్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ డేటా అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనము వైర్ మ్యాట్రిక్స్ ప్రింటర్ కానీ, వాంగ్ ఇమేజ్ ప్రింటర్ కానీ, సో ఇలాంటి ప్రింటింగ్ డివైసెస్ అండ్ అవుట్పుట్ కంపోజ్డ్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ డేటా అనేది మనం దాంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఏది ఎగ్జాంపుల్ ఆఫ్ 5th జనరేషన్ కంప్యూటర్ అంటే ఇక్కడ PIM/M ఏదైతే ఉందో మనము 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు. మ్యాగ్నెటిక్ డిస్క్స్ ఆర్ ద మోస్ట్ పాపులర్ మీడియంగా డైరెక్ట్ యాక్సెస్ కానీ, సీక్వెన్షియల్ యాక్సెస్ కానీ ఎక్కువగా పాపులర్ మీడియంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ 3rd జనరేషన్ కంప్యూటర్ అంటే ఇక్కడ IBM 1401 ఏదైతే ఉందో ఈజ్ నాట్ ఎ 3rd జనరేషన్ కంప్యూటర్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కంటైన్డ్ విత్ ఇన్ a block of data on magnetic tape
దాన్ని మనము బ్లాకింగ్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. మార్క్ 1 ఏదైతే ఉందో దాన్ని మనము ఆటోమేటిక్ సీక్వెన్స్ కంట్రోల్డ్ క్యాలిక్యులేటర్ అని చెప్పుకుంటారనమాట. సో మార్క్ 1 మార్క్ 2 డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఆటోమేటిక్ సీక్వెన్స్ కంట్రోల్డ్ క్యాలిక్యులేటర్గా చెప్పుకోవచ్చు. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ లోడెడ్ విత్ ద కంటెంట్స్ ఆఫ్ ద మెమొరీ లొకేటెడ్ పాయింటెడ్ బై ద పీసీ అని చెప్పి ఈ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద చీపెస్ట్ మెమరీ డివైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ లేదా బిట్స్ వైజ్ చూసినట్లయితే కంపాక్ట్ డిస్క్ అనేది ఇది మనము చీపెస్ట్ మెమరీ డివైస్గా మనం డిరైవ్ చేయొచ్చు అనమాట. ఎంఐఎస్ ఈజ్ డిజైన్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఫర్ ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ బై. సో మామూలుగా ఇక్కడ ఎంఐఎస్ అబ్రివేషన్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అది మెయిన్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఫర్ ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ బై ద మేనేజర్స్ కోసమే తయారు చేసినట్లు చెప్పుకోవచ్చు. ఇక్కడ 1 KB ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్ అనేది మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. లాటెన్సీ టైం అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ టైమ్ టు స్పిన్ ద నీడెడ్ డేటా అండర్ హెడ్ అని చెప్పి ఈ లాటెన్సీ టైం యొక్క డెఫినేషన్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మెకానికల్ క్యాలిక్యులేటర్ బ్లైస్ పాస్కల్ అని అతను ఫార్ములేట్ చేయడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ వీడియో డిస్క్ అనేది మనం చూసినట్లయితే పొటెన్షియల్ కెపాసిటీ అని ఇప్పుడు ఏది ఎక్కువ మెయిన్ అడ్వాంటేజ్ అంటే వీడియో డిస్క్ది. సో వాటి యొక్క పొటెన్షియల్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఎక్స్పెన్సివ్ ఆపరేషన్ కాస్ట్ వైజ్ కానీ లేదంటే వాటి యొక్క మెయింటెనెన్స్ కానీ వాటి యొక్క సైజ్ కూడా ఎక్కువగా మనం చూడొచ్చు. లెస్ ఎఫిషియన్సీ మనం అబ్జర్వ్ చేసామన్నమాట. వాక్యూమ్ ట్యూబ్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఒక IBM సిస్టమ్ 38 రిప్రజెంట్స్ ద కంప్యూటర్ క్లాస్ ఆఫ్ స్మాల్ స్కేల్ కంప్యూటర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అనదర్ వర్డ్ ఫర్ ఎ డైజీ వీల్ ప్రింటర్ ఏదైతే ఉందో సో ఇది గోల్ఫ్ బాల్ ప్రింటర్ అనే పేరుతో కూడా పిలుస్తారనమాట. డైజీ అనేది ఫ్లవర్ అనమాట. వాటి బేస్ చేసుకొని ఈ ప్రింటర్కి నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. కర్సర్ అని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు యారో మార్క్ ఏదైతే కనపడుతుందో ఇది థిన్ బ్లింకింగ్ పాయింట్ లైన్ అని చెప్పి అన్నాడనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏమైతే మనకు తిరుగుతుందో రౌండ్గా అది కర్సర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏ డివైస్ ఈజ్ యూజ్ టు బ్యాకప్ ద డేటా అంటే ఫ్లాపీ డిస్క్ కానీ టేప్ కానీ నెట్వర్క్ డ్రైవ్ ఈ 3 యాజ్ ఎ బ్యాకప్ డేటా యూజ్ చేయొచ్చు. ఏ ప్రింటర్ ఆర్ యూ షూర్ విల్ నాట్ టు యూజ్ ఇఫ్ యువర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రింట్ ఆర్ మల్టీ కార్బన్ ఫార్మ్స్ అంటే లేజర్ ప్రింటర్ అనేది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఏ ఐటమ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టోరేజ్ డివైస్ అంటే ఇక్కడ ఫ్లాపీ హార్డ్ డిస్క్స్ CD రోమ్స్ టేప్ డివైసెస్ ఇవన్నీ స్టోరేజ్ డివైసెస్కి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ACII EBC DIC ఇవన్నీ పాపులర్ క్యారెక్టర్ కోడింగ్ సిస్టమ్స్. సో అబ్రివేషన్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను. ఏ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ సర్వర్స్ ఫర్ ఎనీ మీడియం సైజ్డ్ ఆర్గనైజేషన్స్ అంటే సో మినీ కంప్యూటర్స్ అనేది వాటిని యాజ్ ఎ సర్వర్స్గా మనము యూజ్ చేయడం జరుగుతుంది. స్లైడ్ రూల్స్ కనిపెట్టింది ఎవర్రా అంటే ఇక్కడ మనము కామెంట్ సెక్షన్లో కనిపెట్టిన వాళ్ళు చెప్పండి. ఏ ఇయర్లో కనిపెట్టారు అంటే స్లైడ్ రూల్స్ అనేది 1620లో కనిపెట్టడం జరిగిందనమాట. CD రోమ్ అనేది మనం చూసినట్లయితే ఇట్ కెన్ యూజువల్లీ స్టోర్ అప్ టు ద డేటా మనం చూసినట్లయితే 680 MB వరకు ఇప్పుడు మనకి ఆ డేటా అనేది సైజు మనము టెరాబైట్లలో కూడా మనం చూడొచ్చు అనమాట. హార్డ్ డిస్క్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిక్వైర్ లార్జ్ కంప్యూటర్ మెమరీ అంటే ఇమేజింగ్ కానీ గ్రాఫిక్స్ పర్పస్ కానీ వాయిస్ కమాండ్ సేవ్ చేయడానికి కానీ మ్యాక్సిమం స్టోరేజ్ అనేది అవసరం అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ అనలైటికల్ ఇంజన్ ఏదైతే ఉందో అది కనిపెట్టింది ఎవర్రా అంటే చార్లెస్ బాబేజ్ అని చెప్పుకోవచ్చు. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ ఇయర్లో కనిపెట్టాడు. ఇంతకుముందు నేను వీడియోలోనూ చెప్పడం జరిగింది. ద లోయర్ డెక్ ఆఫ్ అన్ అబాకస్ ఈజ్ నోన్ యాజ్ అంటే సో అర్త్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆల్ మోడర్న్ కంప్యూటర్స్ డేటా బేస్ మీద ఆపరేట్ అవుతాయని చెప్తున్నారు. ద కంప్యూటర్ దట్ కెన్ ఇన్పుట్ అనలాగ్ సిగ్నల్స్ని మరియు అండ్ రిటర్న్ రిజల్ట్ ఇన్ డిజిటల్ ఫామ్లో. సో అనలాగ్ టు డిజిటల్ టు అనలాగ్ కన్వర్జన్ అనేది మనము దేని త్రూ చేస్తారో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ మనం కంప్యూటర్లో హైబ్రిడ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నా హైబ్రిడ్ కంప్యూటర్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే సో ఇది అనలాగ్ సిగ్నల్ నుంచి ఇదేం చేస్తుందిరా అంటే రిటర్న్ రిజల్ట్ ఇన్ డిజిటల్ ఫామ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్ డివైస్ అనేది డివైస్ విచ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు PC
ఆర్ CPU, దట్ ఈస్ ఆఫ్లైన్ డివైస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. బికాస్ when there is not connected, it's obviously you can't work in that. So what is the latest write once optical storage media అంటే CD-ROM disk అనేది ఒక లేటెస్ట్ రైట్ వన్స్ ఆప్టికల్ స్టోరేజ్ మీడియాగా చెప్పుకోవచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ సెకండ్ జనరేషన్ అంటే ఫోర్ట్రాన్ అనేది మనం చూసినట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ విధంగా సెకండ్ జనరేషన్ నుంచి స్టార్ట్ చేశారనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ డివైస్ ఈజ్ యూజర్ ప్రోగ్రామబుల్ అంటే ఇంటెలిజెంట్ టెర్మినల్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ ఈజ్ యూజర్ ప్రోగ్రామబుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫ్లాపీ డిస్క్స్ టిపికలీ ఇన్ డయామీటర్ 3 కానీ 5.25 కానీ 8 కానీ ఇవన్నీ డిఫరెంట్ డయామీటర్లో మనము చూడొచ్చు అనమాట. ఇకపోతే కరెంట్ SIMMS హ్యావ్ ఎయిదర్ ఆర్ కనెక్టర్ పిన్స్ మనం చూసినట్లయితే 72 పిన్స్ అనేది మనము వీటిలో చూడొచ్చు. డాట్ మ్యాట్రిక్స్ అనేది మనం చూసినట్లయితే ఇది వన్ టైప్ ఆఫ్ ప్రింటరే డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అంటారనమాట. సో మెమరీ అనేది మనం చూసినట్లయితే ఈజ్ నాట్ కన్సిస్టెడ్ ఇన్ ఏ ప్రాసెసర్లో మనము మెమరీ అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట, అంతే. ఇకపోతే IBM 1401 అనేది మొట్టమొదటి కంప్యూటర్ టు ఎంటర్ ఇన్ నేపాల్. ఇట్ బిలాంగ్ టు ద సెకండ్ జనరేషన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. థర్డ్ జనరేషన్ కంప్యూటర్ అనేది మనం చూసినట్లయితే IC తోటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ తోటి తయారు చేయడం జరిగింది. సో 2 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ CPU ఏంట్రా అంటే కంట్రోల్ యూనిట్ మరియు అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది మనం చూసినట్లయితే నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది 1956 నుంచి 65 మధ్యలో దీన్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. ద నేమ్ ఆఫ్ ద కంప్యూటర్ టెర్మినల్ విచ్ గివ్స్ పేపర్ ప్రింట్అవుట్ అంటే హార్డ్ కాపీ టెర్మినల్గా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ప్రింటర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ప్రయారిటీ నంబర్స్. ఇక్కడ అలాంటి ప్రోగ్రామింగ్ని మల్టీ ప్రోగ్రామింగ్ అనే పేరుతో పిలుస్తారనమాట, చాలా ఇంపార్టెంట్. ఫర్దరు యాపిల్ మెకింటోష్ 2 మైక్రో కంప్యూటర్ అనేది 1983లో మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వరల్డ్స్ ఫస్ట్ ల్యాప్టాప్ కంప్యూటర్ అనేది మార్కెట్లో ఎప్సాన్ 1981 ఈ కంపెనీ వాళ్ళు ఈ మొట్టమొదటి ల్యాప్టాప్ కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇకపోతే టుడేస్ కంప్యూటర్ జియాంట్ IBM వాజ్ ఎర్లియర్ నోన్ బై డిఫరెంట్ నేమ్ విచ్ వాజ్ చేంజ్డ్ ఇన్ 1924. సో అది టాబ్యులర్ లిమిటెడ్ ఏదైతే ఉందో, సో వాళ్ళు IBM ప్రజెంట్ నేమ్ అనేది రీనేమ్ అనేది చేయడం జరిగింది. ఇంతకుముందు ఆ విధంగా పిలిచేవాళ్ళనమాట. ద పర్సనల్ హూ డీల్స్ విత్ ద కంప్యూటర్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ పుట్ టుగెదర్ హ్యూమన్ వేర్ అని చెప్పి, సో ఎవరైతే ఫంక్షన్ చేస్తూ ఉంటారో సో వాళ్ళని మనము హ్యూమన్ వేర్గా చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్పుట్ డివైస్ అన్నాడు. స్కానర్ కానీ, ఇకపోతే ఈ రోజుల్లో పాయింటర్, ఇవన్నీ ఇన్పుట్ డివైసెస్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడు. ఫీల్డ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ బైట్స్, రికార్డ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఫీల్డ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇవన్నీ ట్రూ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హూ బిల్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అని అడుగుతున్నాడు. యూజింగ్ టెలిఫోన్ రిలేస్, లైట్ బల్బ్స్ అండ్ బ్యాటరీస్. ఇక్కడ జార్జ్ స్టిబిట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు ఈ విధంగా వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అనేది కనిపెట్టడం జరిగింది. WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. నెట్వర్కింగ్లో LAN ఉంది, WAN ఉంది, MAN ఉంది, CAN ఉంది, క్యాంపస్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ విచ్ లాంగ్వేజ్ ఈ సోర్స్ ప్రోగ్రామ్ ఈ రిటర్న్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో దీన్ని రాసింటారనమాట. ఇక్కడ యాక్రోనిమ్ ఆఫ్ VG అంటే వీడియో గ్రాఫిక్స్ అరే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను. సో కంప్యూటర్ స్పీకర్లో సాఫ్ట్ అవుట్పుట్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఈజీగా సాంగ్ బీయింగ్ ప్లేడ్ అనేది మనం చూడొచ్చు అనమాట. IBM PC 80, వాట్ డస్ ద 80 స్టాండ్స్ ఫర్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్రైమరీ మెమరీ ఏదైతే ఉందో, సైజ్ ఆఫ్ ద ప్రైమరీ మెమరీ, వాటి యొక్క రేంజ్ అనేది మనం చూసినట్లయితే 256 KB నుంచి 640 KB మధ్యలో మనం చూడొచ్చు అనమాట. ద నెంబర్ ఆఫ్ రీడ్ రైట్ హెడ్స్ ఇన్ ద డ్రైవ్ ఫర్ ఏ 9 track మ్యాగ్నెటిక్ టేప్ అంటున్నాడు అనమాట. దీంట్లో మనము 9 track అనేది వాడడం జరుగుతుంది.
యాపిల్ కంపెనీ అనేది మనం చూసినట్లయితే యూజ్డ్ చిప్స్ ఫ్రమ్ ఇట్స్ కంప్యూటర్ ఏదిరా అంటే మోటరోలా నుంచి మనం చూడొచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ 5th జనరేషన్ కంప్యూటర్ అంటే ఇక్కడ యూజ్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ బయో చిప్స్ కానీ ఇవన్నీ 5th జనరేషన్ కంప్యూటర్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. చార్లెస్ బాబేజ్కి ఈ విధంగా రాయల్ సొసైటీలో అవార్డు అనేది రావడం జరిగింది. ఎందుకు అంటే డిఫరెన్స్ ఇంజన్ వల్ల దాన్ని కనిపెట్టాడు కాబట్టి. ఏ కంప్యూటర్ విచ్ CPU స్పీడ్ అరౌండ్ 100 million ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్ అండ్ విత్ వర్డ్ లెంగ్త్ ఆఫ్ అరౌండ్ 64 bits అలాంటి కంప్యూటర్స్ని సూపర్ కంప్యూటర్స్ అనే పేరుతో పిలుస్తారు. వెన్ వీ లుక్ అట్ ద కాస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే కాస్ట్ వైజ్ వాటి యొక్క ఎఫిషియన్సీ ప్రపోర్షనాలిటీ ఉంటుందన్నమాట. వాటినే మనము సూపర్ కంప్యూటర్ అని చెప్పి చెప్తారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యాపన్ వెన్ డేటా ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు మెమరీ లొకేషన్ అంటే ఇట్ విల్ ఎరేజ్ ద ప్రీవియస్ కంటెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏ డివైజు ఈజ్ యూజ్డ్ యాజ్ అ స్టాండర్డ్ పాయింటింగ్ డివైజ్ ఇన్ ఏ గ్రాఫికల్ యూజర్ ఎన్విరాన్మెంట్ అంటే మామూలుగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు నేను ఏదైతే మౌస్ వాడుతున్నానో సో వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనమాట స్టాండర్డ్ పాయింటింగ్ డివైస్గా మనం చెప్పుకోవచ్చు. మినీ కంప్యూటర్స్ అండ్ మైక్రో కంప్యూటర్స్ ఆర్ ఫ్రమ్ విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటున్నాడు అనమాట. 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పిక్ ద వన్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాజికల్ ఆపరేషన్స్ ఆర్ కంపారిజన్స్ సచ్ యాజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్. సో ఇక్కడ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ అంటే ALU అనేది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి హెల్ప్ అవుతుంది. ఆపరేటింగ్ స్పీడ్ ఆఫ్ 3rd జనరేషన్ కంప్యూటర్ అడుగుతున్నాడు అనమాట. సో మామూలుగా 1st జనరేషన్లో తక్కువ మిల్లీలో ఉంటుంది అనమాట. ఇక్కడ నానో సెకండ్స్లోకి ఆపరేషన్ స్పీడ్ 3rd జనరేషన్లో మనం చూడొచ్చు. సో ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ Mark 1 వాజ్ 8 feet లాంగ్, 2 feet లాంగ్ అండ్ 40 feet లాంగ్ అని అడుగుతున్నాడు. సో ఏది ట్రూ అంటే నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ట్రూ. చార్లెస్ బాబేజ్ ఈజ్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ ఎందుకంటే హిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్పుట్ మిల్ అండ్ అవుట్పుట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అతను అనలైటికల్ ఇంజన్ అనేది మెషిన్ లాంగ్వేజ్ని కనిపెట్టడం జరిగింది. ఏది ఈ విధంగా యూజ్డ్ ఓన్లీ ఫర్ ద డేటా ఎంట్రీ అండ్ స్టోరేజ్ అండ్ నెవర్ ఫర్ ప్రాసెసింగ్ అంటే డమ్ టెర్మినల్ అనేది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ కంప్యూటర్ మనం చూసినట్లయితే నేపాల్లో IBM 1401 అనేది తీసుకురావడం జరిగిందనమాట. ద ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ కీ టు టేప్ డేటా ఎంట్రీ సిస్టమ్ ఏంట్రా అంటే ద టేప్ ఈజ్ రీయూజబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బేసిక్ అనేది మనం చూసినట్లయితే ఇదొక లాంగ్వేజ్, ఇది ఒక ప్రొసీజరల్ లాంగ్వేజ్ అనమాట. బేసిక్ అనేది అబ్రివేషన్ ఏంటి BASIC నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్స్ వన్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అట్ ఎ టైమ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. సో దాన్ని ఏ విధంగా అంటే ఇంటర్ప్రిటర్ యొక్క హెల్ప్ తోటే మనం ఈ విధంగా వాటి యొక్క ప్రోగ్రామ్ని ట్రాన్స్లేట్ ఫ్రమ్ వన్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి మరో మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్జన్ అనేది ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఫాస్టెస్ట్ యాక్సెస్ టైం అనేది మనం చూసినట్లయితే సెమీ కండక్టర్ మెమరీస్లో ఈ విధంగా మనం చూడొచ్చు. మొట్టమొదటి ఎలక్ట్రానిక్ జనరల్ పర్పస్ డిజిటల్ కంప్యూటర్ బిల్ట్ బై ఎకర్ట్ మౌక్లీ కాల్డ్ ENIAC did not work on the stored program concept. How many members are there is to store internal memory అంటే ఇక్కడ 20 అనేది డిజిట్ మనం చూడవచ్చు. కంప్యూటర్ దట్ ప్రాసెస్ బోత్ అనలాగ్ కానీ డిజిటల్ కానీ ప్రాసెస్ చేసే కంప్యూటర్స్ని ఏమంటారంటే మామూలుగా మనము ఇలాంటి కంప్యూటర్స్ని హైబ్రిడ్ కంప్యూటర్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వాటికి మల్టీ ఫంక్షనాలిటీ కాన్సెప్ట్ అనేది మనం చూడొచ్చు అనమాట. ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ కమర్షియలీ అవైలబుల్ మైక్రో ప్రాసెసర్ చిప్ ఏంట్రా అంటే ఇంటెల్ 4004 అనేది ఒక అవైలబుల్ మైక్రో ప్రాసెసర్ చిప్గా చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ కంప్యూటర్స్ కెన్ ప్రాసెస్ ఫిజికల్ క్వాంటిటీస్ సచ్ యాజ్ స్పీడ్ అంటే అనలాగ్ కంప్యూటర్స్ అనేది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ లూప్స్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాగ్నెటిక్ బబుల్ మెమరీ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయన్నమాట. ఫర్దర్ IBM అనేది మనం చూసినట్లయితే 20286 బేసిక్ PC అడ్వాన్స్ టెక్నాలజీ మనం చూసినట్లయితే 1984లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ద సిలికాన్ చిప్స్ యూజ్డ్ ఫర్ డేటా ప్రాసెసింగ్ అలాంటి చిప్స్ని మైక్రో ప్రాసెసర్స్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో ద కంప్యూటర్స్ యూజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బై మైక్రోసాఫ్ట్
ఏంట్రా అంటే ఐబిఎం పీసీస్ కానీ లేదంటే ఐబిఎం కంపాటబుల్స్ కానీ సో ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్లో మైక్రోసాఫ్ట్లో యూజ్ చేసేవాళ్ళు అనమాట. వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ ఏది డిఫరెన్స్ మనం చూసినట్లయితే మైక్రో ప్రాసెసర్ కానీ మైక్రో కంప్యూటర్కి మధ్యలో డిఫరెన్షియేట్ చేస్తుంది అంటే ఇది మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఉందో డజంట్ కంటైన్ ఐఓ డివైస్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం టోటల్ మ్యాక్సిమం ఇక్కడ 100 క్వశ్చన్స్ అనేది ఇక్కడ పార్ట్ 5లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ పార్ట్ 6లో విల్ బీ హ్యావింగ్ నియర్ అబౌట్ 70 to 80 క్వశ్చన్స్ అనేది మనం వైండప్ చేస్తాము. ఈ 6 అనేది అడ్వాన్స్ కంప్యూటర్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ మై ప్లేలిస్ట్. దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో బుక్స్ కావాలంటే కూడా ఈజీ కాల్ చేయండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. సో